పోనీ అప్పుల టాపిక్ లేకపోదాం. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు కన్సిస్టెంట్గా తాను చేస్తూ ఉన్నది తప్పులు చేస్తూ ఉంటాడు, అబద్ధాలు తప్పులు చేస్తూ ఉంటాడు. మరోవైపున దుష్ప్రచారంలో భాగంగా అటువైపున చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తూనే ఉంటాడు, దుష్ప్రచారం చేస్తూనే ఉంటాడు. అప్పులు చేస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో ఏమన్నాడు? ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా గిచ్చినారనుకో, సూపర్ 6 ఎందుకు వేయడం లేదు, సూపర్ 7 ఎందుకు వేయడం లేదు అని, లేకపోతే ఎంప్లాయీస్ ఎవరైనా స్ట్రైక్లో కనపడినారు అనుకో, మళ్ళీ మనమే గుర్తుకొస్తాం అని మళ్ళీ అబద్ధాలు. ఈ పొద్దురు కూడా మనం అప్పుడప్పుడు అబద్ధాలు ఆడతాడు. మన అసెంబ్లీలో ఒకటి చెప్తాడు, రికార్డ్స్ అన్నీ ఒకటి చెప్తాయి, గవర్నమెంట్ రికార్డ్స్ అన్నీ ఒకటి చూపుతాయి. అసెంబ్లీకి వచ్చేసరికి ఒకటి చెప్తాడు, మళ్ళీ పబ్లిక్ మీటింగ్లలో ఇంకోటి వచ్చి మళ్ళీ ఇంకో మాట మాట్లాడతాడు. రికార్డ్స్ ఒకటి ఉంటాయి, ఈయన మాటలు ఒకటి ఉంటాయి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇక నిజంగా గమనిస్తే అప్పుల స్టేట్మెంట్ ఒకసారి చూపించము. ఒకసారి ఇది స్టేట్మెంట్ ఒకసారి మీరు గమనించండి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాక మునుపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3 స్టేట్మెంట్స్ కనపడతాయి ఇక్కడ, దీంట్లో ఉన్నాయి. ఒక స్టేట్మెంట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఎంత అప్పులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో నుంచి దిగిపోయే నాటికి ఎంత అప్పులు ఉన్నాయి అనేది ఒక స్టేట్మెంట్ కనిపిస్తుంది. సిమిలర్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి ఎంత అప్పులు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ అధికారంలో నుంచి దిగిపోయే నాటికి అప్పులు ఎంత ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు అప్పులు ఎంత చేశాడు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పులు ఎంత చేశారు అని చెప్పి ఆ 5 ఏళ్ల పీరియడ్ కంపారిజన్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆల్ కైండ్స్ ఆఫ్ డెట్స్, అంటే పబ్లిక్ డెట్, డైరెక్ట్ గవర్నమెంట్ బారోయింగ్ అయితేనేమి, స్టేట్ గవర్నమెంటు గ్యారంటీడ్ డెట్ అయితేనేమి, స్టేట్ గవర్నమెంట్ డెట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ అయితేనేమి, నాన్ గ్యారంటీడ్ లయబిలిటీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, స్టేట్ పబ్లిక్ సెక్టర్స్ అండర్టేకింగ్స్ కూడా కలుపుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారి ఎక్కే నాటికి 2,57,510 కోట్లు ఉంటే, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 3,90,247 కోట్లు. అంటే ఆయన 2,49,350 కోట్లు ఆయన అప్పు చేస్తే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 22.63,